హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే నేను ఎంతో రుచికరమైన టమాటా అండ్ పుదీనా పచ్చడి అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు దోరగా ఉన్న టమాటాలు అర కేజీ వరకు తీసుకున్నాను. అర కేజీ టమాటాలకి పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి. ఎక్కువ వేస్తే కారం అవుతాయి కదా. ఒక కట్ట పుదీనా ఆకులను కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు పల్లీలను అయితే వేయించుకోవాలి. ఈ పల్లీలు వేగిన తర్వాత అదే పెనం పైన 2 టీ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేయించుకోవాలి. నువ్వులు కానీ పల్లీలు కానీ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, అది మన ఇష్టము. ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. చూడండి, ఇక్కడ నేను పల్లీలు వేయించుకున్నాను కదా. ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేయించుకుంటాను. నువ్వులు పల్లీలు 2 వేయడం వల్ల చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా, అందుకని యాడ్ చేశాను. నేను కొన్ని యాడ్ చేశాను, ఎక్కువ వేస్తే కూడా బాగుండదు. ఇప్పుడు అదే స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా ఏం ఫ్రై చేయొద్దు, ఇలా కలిపేసుకుంటే సాఫ్ట్గా అయిపోతాయి. సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ వేడయ్యే ఉంది కాబట్టి దాంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర దోరగా అయిపోయిన తర్వాత ఇక్కడ మనము పచ్చిమిర్చిని అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఇట్లా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోతాయి. లేత కాయలు కదా, అందుకని నేను కొన్ని ఎక్కువ వేసాను. ముదిరిన కాయలు అయితే కొంచెం మీరు తక్కువ వేసుకోండి, మరీ కారం ఎక్కువైతే తినలేము కదా. చూడండి, ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్నాం కదా పుదీనా ఆకులు, అదే బౌల్లోకి ఇవి కూడా తీసి ఇప్పుడు టమాటాలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలను కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ టమాటాలను కూడా వేసాను కదా, ఇవి కూడా సాఫ్ట్గా అయినంత వరకు మగ్గించుకోవాలి. మరీ మెత్తగా అయితే కూడా టేస్ట్ బాగుండదు చట్నీది. ఇలా సాఫ్ట్గా అయినాయి. చూడండి, ఇక్కడ ఒక ముక్క తుంచి చూస్తే ఇలా అయినంత వరకు మాత్రం ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటాలలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఇంకా ఈ చట్నీకి ఇవన్నీ ప్రిపేర్ అయినట్టే. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న వేరుశనగ గుళ్ళు అండ్ నువ్వులను అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీకి పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ అయితే టమాటాలలో యాడ్ చేసుకోవాలి. అలానే అన్నీ వేసి రుబ్బుకోవద్దు, అలా అయితే మొత్తం నలిగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పౌడర్ అయితే నేను టమాటాలలో వేసాను. ఇప్పుడు తర్వాత ఇదే బౌల్లోకి పచ్చిమిర్చి అండ్ పుదీనా ఆకులు వేసి కారానికి తగ్గట్టుగా ఉప్పు వేసాను. ఈ ఉప్పు వేసిన తర్వాత స్మెల్ బాగుంటుందని 4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను. చూడండి, ఇలా వేసి మిక్సీకి పట్టుకోవాలి. ఇవి మిక్సీకి పట్టుకున్న తర్వాత దీంట్లోనే మనం ఫ్రై చేసుకున్న టమాటాలను వేసుకొని ఒకసారి ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అయినా టేస్ట్ అనేది చూడడానికి బాగుండదు కదా. చూడు, ఇలా అయింది. తాలింపు పెట్టుకొని నేనైతే పచ్చడిని అయితే దీంట్లో వేసుకొని అయితే కలుపుకున్నాను. ఈ రోజటి వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన టమాటా పుదీనా పచ్చడి. నచ్చితే లైక్ చేయండి.